ఈ జర్నీలో ఎస్పెషల్లీ ఫుడ్ ఇండస్ట్రీ మీరు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంపార్టెంట్ పాయింట్స్ ఎవరైనా ఫుడ్ ఇండస్ట్రీ పెట్టాలి అంటే ప్లీజ్ నోట్ దీస్ పాయింట్స్ అనేవి డూస్ అండ్ డోంట్స్ అనేవి మీరు చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఎవరైనా ఏ రెస్టారెంట్ స్టార్ట్ చేయాలనుకున్నా మ్యామ్, డాక్యుమెంటేషన్ చాలా ఇంపార్టెంట్. ఎలా అంటారు? డాక్యుమెంటేషన్ అంటే ఇప్పుడు ఫుడ్ లైసెన్సెస్ కానీ, జిఎస్టీ తీసుకోవటం కానీ, పాన్ తీసుకోవటం కానీ, దాని నుంచి కరెంట్ అకౌంట్ వస్తుంది. ఇప్పుడు ఓపెనింగ్ అయిన తర్వాత కరెంట్ అకౌంట్ తీసుకుంటారు కొంతమంది, అది ఫస్ట్ ఇబ్బంది పడతారు. అవును. ఎంత మంచి టెక్నాలజీ వచ్చేసింది ఆల్రెడీ, లైక్ మనకి ఎంత బిల్లింగ్ అవుతుంది మన ఫోన్కి వచ్చేస్తుంది. రైట్. కేఓటి సిస్టమ్ ఉంటుంది, కొట్టగానే షెఫ్కి వాళ్ళు ఆర్డర్ కొట్టగానే మన ఓనర్ ఫోన్ కూడా అది రిఫ్లెక్ట్ అయిపోతుంది. అవునా? ఎవ్రీథింగ్ ఈస్ ట్రాన్స్పరెంట్, ఎవ్రీథింగ్ ఈస్ ట్రాన్స్పరెంట్, బిల్లింగ్ ఎవ్రీథింగ్ మనకు కనిపిస్తుంది. మెయిన్ గా ఇదొకటి చూసుకోవాలి మ్యామ్, ఈ డాక్యుమెంటేషన్ అండ్ సాఫ్ట్వేర్ ఆన్ పాయింట్ ఉండాలి. అండ్ సీసీటీవీ మానిటరింగ్ ఒకటి కంపల్సరీ పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ ఫుడ్ టేస్ట్, మెయిన్ థింగ్ ప్రొడక్ట్. మనం అమ్మే ప్రొడక్ట్ టేస్ట్ బాగుందా లేదా, అట్లీస్ట్ ఒక 10 మందిని డిఫరెంట్ టేస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు మన లైఫ్ లో, వాళ్ళందరినీ కూర్చోబెట్టి సపరేట్ గా అయినా ఇది ఎలా ఉంది మందని చెప్పొద్దు, ఇది ఎలా ఉంది, దీంట్లో మైనస్లు ఏంటి ప్లస్లు ఏంటి రైట్ అని ఒకటి తీసుకోవటం వల్ల మనకు ఆ ప్రొడక్ట్ గట్టిపడుతుంది.